Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ అయితే మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. కొన్ని వందల గణేష్ విగ్రహాలు ఇక్కడికి తీసుకొచ్చి అయితే నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఈ రోజు ఎందుకు చూపిస్తానంటే, ముఖ్యంగా హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం అనగానే మనకు ముందు గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేష్ అన్నమాట. సో ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసే వెహికల్ అయితే ఇప్పుడు ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు, టెరెక్స్ వెహికల్ అది. ఇది జర్మనీ, మేడ్ ఇన్ జర్మనీ అన్నమాట. సో జర్మనీలో తయారు చేసుకొని తీసుకొస్తారు. ఇది దాదాపు 300 టన్నుల కెపాసిటీ కలిగి ఉంటుంది. 300 టన్నులు. మన గణేష్ విగ్రహం మహా అయితే ఒక 50 టన్స్ అయితే ఉంటుంది. సో 50 టన్స్ ని ఈజీగా బేర్ చేయగలదు. అయితే ఇంకా ఏ ప్రాబ్లం ఉండకుండా చాలా సింపుల్ గా చేసేయగలదు. చాలా మంది అనుకుంటారు పెద్ద విగ్రహం కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో అని చెప్పేసి. సో నిమజ్జనంలో చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూనే ఈ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇందులో ఉన్న స్పెషల్ ఫీచర్స్, సేఫ్టీ మెజర్స్ చాలా సింపుల్ గా ఏ ప్రమాదం జరగకుండా గణేష్ నిమజ్జనాన్ని చేయడం జరుగుతుంది. దాదాపు 69 అడుగులున్న గణేష్, ఖైరతాబాద్ గణేష్ అయితే సో ఈసారి విశ్వశాంతి థీమ్ తో అయితే తీసుకురావడం జరిగింది. సో దాన్ని నిమజ్జనం చేయడానికి అయితే జర్మనీ నుంచి వెహికల్ తీసుకురావడం జరిగింది. దాదాపు ఆపరేట్ చేసే వెహికల్ కి 35,000 ఆపరేటర్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్రాక్సిమేట్ గా దీని రెంట్ ఎంత ఉండదు. ఎందుకంటే చేసే పనిని బట్టి వీళ్ళు రెంట్ ని ఎస్టిమేట్ చేస్తారు అని చెప్తున్నారు. సో చూడండి, ఒక ఎంత పెద్దగా ఉందో చూడండి. 300 టన్నులు మోయగలదు అంటే చాలా, అంటే ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఒకసారి వెహికల్ చూస్తే మీకు అర్థమవుతుంది. 10 టైర్స్ ఉన్నాయి అటో ఇటో. మ్యాక్స్ 10 టైర్స్ అంటే ఒక్కొక్క టైర్ చూడండి. ఒకసారి నా హైట్ ఉంది దాన్ని చూసుకున్నట్లయితే. సో ఈ వెహికల్ తో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ మీరు చూడొచ్చు, ట్యాంక్ బండ్ దగ్గర ఎంతో మంది భక్తులు వినాయకుడిని నిమజ్జనం చేయడానికి అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, వాళ్ళు పూజలు కూడా చేసుకుని వినాయకుని అయితే తీసుకుపోతున్నారు. ఇక్కడ చూడండి, వినాయకుని తీసుకుపోయి పూజలు చేసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చి నిమజ్జనానికి అయితే సిద్ధం చేసేసి ఆ తర్వాత పక్కనే ఉన్న మన ట్యాంక్ బండ్ లో అయితే నిమజ్జనం చేస్తున్నారు హుస్సేన్ సాగర్ లో. సో ఇది పరిస్థితి ఇక్కడ. దాదాపు మార్నింగ్ అయితే చాలా వాటికి మొత్తం రోడ్డు మొత్తం వెహికల్స్ బ్లాక్ అవ్వడం జరిగింది. ఫుల్ గా ట్రైన్స్ లో వినాయకుడిని తీసుకురావడము టోటల్ గా చేయడం జరిగింది. సో ఇప్పుడు కొంచెం రష్ తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయంత్రం టైం అయిపోయింది. నైట్ కూడా చాలా విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రేపే కదా లాస్ట్ డేట్. రేపు ఖైరతాబాద్ గణేష్ అయితే నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ లోపు మొత్తం వినాయకులన్నీ తీసుకురావడం జరుగుతుంది. సో చాలా మంది మీరు ఇక్కడ చూడొచ్చు, ఎంతో మంది ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేసేదానికైతే చూడటానికే వచ్చినారు చాలా మంది. అసలు నిమజ్జనం ఎలా జరుగుతుంది, గణేష్ నిమజ్జనం ఎలా ఉంటుంది, ఖైరతాబాద్ గణేష్ ఎలా నిమజ్జనం చేస్తారని చాలా మంది ఆసక్తికరంగా వెయిట్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీకైతే అదే ట్యాంక్ బండ్ లో విగ్రహాన్ని నిమజ్జనం చేసే వీడియోలు అయితే చూపిస్తాను. ఒకసారి అక్కడ ప్రస్తుతం మనం అయితే క్రెయిన్ కి సంబంధించిన వ్యక్తుల దగ్గర ఉన్నాము. అసలు ఈ క్రెయిన్ ఎన్ని టన్స్ బేర్ చేయగలదు, ఎక్కడి నుంచి తెచ్చాడు, మొత్తము రేపు మన గణేషుని ఈ వెహికల్ నిమజ్జనం చేయబోతుంది. సో ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. హాయ్ భయ్యా. हेलो नमस्ते भैया, किधर से आया? मैं हैदराबाद का हूँ। मैं हैदराबाद का हूँ। ओके, सो टुमारो गणेश विसर्जन है ना? हाँ जी, हाँ जी, हाँ। ये व्हीकल है, यही व्हीकल है। इनके नाम क्या है? व्हीकल का नाम क्या है? इसका नाम टेरेक्स डीमैग है। टेरेक्स डीमैग। कितना टन बेर सकते हो? ये जो है अप्रोक्स 300 टन बेर कर सकता है, उठा सकता है अप्रोक्सीमेटली। लिफ्ट। ओके, लिफ्ट कर सकता है 300 टन। हाँ। ओके, तो विसर्जन करके ले पास कितना प्रॉब्लम्स आता है? कुछ प्रॉब्लम नहीं आएगा। सब ये गाड़ी जो है पूरा सेफ्टी प्रोवाइड करता है। सेफ्टी में ये परफेक्ट गाड़ी है। परफेक्ट गाड़ी है। तो विग्रह गणेश, खैरताबाद गणेश विग्रह कितना टन होता है? वो अप्रोक्सीमेटली जो है 38 to 40 टन है। वो 38 to 40 टन है। हमारे क्रेन में एक फीचर है, वो गणेश उठाता है तो एक्यूरेट वेट उसमें आता है। एक्यूरेट वेट आता है। ऑब्जेक्ट का कितना वेट है, गणेश का कितना वेट है, वो पूरा जो है हमारे डिस्प्ले में कैन में दिखाएगा वो। जी हाँ। ये भी तो ये व्हीकल में विसर्जन करते? हाँ जी, हाँ जी, हाँ, यही व्हीकल में करते हैं। 5 साल से करते आ रहे हैं। 5 साल से। जी हाँ। ఓకే, సో చూస్తున్నారు కదా అన్న, వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ వెహికల్ నిమజ్జనం చేస్తారంట.
అండ్ ఈ వెహికల్ వచ్చేసి దాదాపు 300 టన్నుల వెయిట్ అయితే బేర్ చేయగలదు. సో 300 టన్నులు వెయిట్ బేర్ చేయగలదు. మన హైదరాబాద్ గణేష్ వచ్చేసి దాదాపు ఒక 40 to 50 టన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇంకోటి అన్న వాళ్ళకైతే తెలుగు రాదు, హిందీ అన్నమాట. సో అందుకే ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు అదే వెహికల్ మీద ఉన్నాము. సో ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్ ఆ గణేష్ ని నిమజ్జనం చేయడానికి వెయిట్ లేపినప్పుడు సో అప్రాక్సిమేట్ గా ఏదైతే లిఫ్ట్ చేసిందో దాని వెయిట్ వాళ్ళకి డిస్ప్లే అవుతుందంట. సో ఏ స్పెషల్ ఫీచర్స్ इसमें स्पेशल फीचर्स एक्चुअली बहुत ज्यादा है. इसमें सुपर जो अभी कार आएगा आपका मर्सिडीज BMW, उसमें भी बहुत ज्यादा फीचर्स ये क्रेन में है ये. हाँ, इसमें सेंसर्स हर एक चीज का होता है. बहुत इसमें फीचर्स आते हैं, ऐसा ऊपर से बोल नहीं सकते. बहुत हर एक चीज में, इनपुट में आउटपुट में हर चीज में एक सेंसर होता है. पूरा सेफ्टी मेजर्स होता है. सेफ्टी में टॉप नंबर 1 है. टॉप नंबर. हाँ, जर्मनी गाड़ी सेफ्टी में टॉप. जर्मनी में मेड इन जर्मनी. मेड इन जर्मनी है. टेरेक्स डिमैग मेड इन जर्मन. సో నామ్ క్యా హై భయ్యా? फैजान. సో ఇది యాక్చువల్లీ జర్మనీలో తయారు చేస్తున్నారంట. జర్మనీలో తయారైన వెహికల్ ఇది. సో చాలా సేఫ్టీ మెజర్స్, ఎందుకంటే అంత పెద్ద వినాయకుడిని అంతమంది జనం వస్తారు కాబట్టి అప్రాక్సిమేట్ డెఫినెట్లీ ఆ సేఫ్టీ మెజర్స్ అయితే డెఫినెట్లీ ఉండాలి. సో అదే విధంగా అందుకే ఈ వెహికల్ ని ప్రిఫర్ చేసినట్టు తెలుస్తుంది. సో ప్రతి ఫీచరు చాలా టెక్నాలజీ పరంగా కూడుకొని ఉంటుంది, అడ్వాన్స్డ్ ఉంటుంది. ఎవ్రీ ఫీచర్ కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంటుంది కాబట్టి పైగా జర్మన్ మేడ్ అంటున్నారు కాబట్టి సో ఈ వెహికల్ అయితే నిమజ్జనం చేయడం జరుగుతుంది. వెహికల్ వెయిట్ రావడం జరుగుతుంది. సో రెంట్ చెప్పలేదు, మరి కొంచెం రెంట్ ఎంత ఉంటుందో తెలీదు. కాకపోతే ఇది ఆ డ్రైవర్ కి అయితే ఆపరేట్ చేసే ఆపరేటర్ కి అయితే 35,000 శాలరీ. 35,000 सैलरी. ఆపరేట్ చేసే వ్యక్తికి ఒక 35,000 ఇస్తున్నారని అయితే చెప్తున్నారు. సో మీకు మొత్తం చూపిస్తాను, ఇంకా ట్యాంక్ బండ్ లో మీ విగ్రహాలు కూడా నిమజ్జనం చేస్తున్నారు, అది కూడా చూపిస్తాను. ప్రస్తుతం అయితే నిమజ్జనం చూడటానికి చాలా మంది రావడం జరిగింది. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము ఒకసారి ఎలా అనిపిస్తుందో. హాయ్ అండి. హాయ్. చూసినారా నిమజ్జనాలు ఏమన్నా వినాయకుని అన్ని తీసుకొచ్చి ఇక్కడే చేస్తున్నారు కదా? అవును, చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి, చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాము. ఎక్కడైనా చూసినారా అసలు ఇక్కడ ఇన్ని విగ్రహాలు ఒకే చోట నిమజ్జనం కావడము, అందరూ వచ్చి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడము? లేదు, ఎక్కడ చూడలేదు, ఇక్కడే చూస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఏపీ నుంచి వచ్చాము. ఏపీలో ఎక్కడ? కడప డిస్ట్రిక్ట్. కడప. అమ్మ అటు వెరీ నుండి కడప వెళ్ళి. ఓకే, చూసేదానికి వచ్చినారు మీరు? రిలేటివ్స్ దగ్గర ఉన్నారా? అవును. ఓకే, మీరక్క? సేమ్ మాది కూడా అదే డిస్ట్రిక్ట్. మాది మాది అనంతపూర్. అనంతపురా. ఓకే, సో ఎలా అనిపిస్తుంది మరి ఈ విధంగా గణపతి నిమజ్జనం చూడడం? ఇన్ని వినాయకులు ఒకేసారి చూడడం. మీ దగ్గర చేయరా? మీ దగ్గర చేస్తారా? కానీ తక్కువ ఉంటాయి ఇన్ని వినాయకులు. నేను ఫస్ట్ టైం ఈ విధంగా ఇంత మంది అంటే చూడడానికి చాలా మంది రావడం జరుగుతుంది కదా? హైదరాబాద్ కూడా ఫస్ట్ టైం నేను ఇక్కడికి. ఫస్ట్ టైం వస్తున్నారా? అవునా? హైదరాబాద్ చాలా బాగుంటుంది. ఇంకొంచెం తర్వాత విగ్రహాలు ఇంకా చాలా బాగా వస్తాయి, అవి కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. హాయ్ అండి. నిమజ్జనాలు చూడటానికి వచ్చినారా? అవునండి. అవును. ఎవరు మీ పిల్లలా? అయ్యో, నా ఇద్దరు బిడ్డలు, నా మన్మరాలు. ఇగో ఈమె మన్మరాలు, చిన్న బిడ్డ, ఈమె పెద్ద బిడ్డ కొడుకు, ఆమె చిన్న మన్మరాలు. చాలా లేట్ అయ్యేటట్టుంది. బట్ ఏంటి చూపించడానికి తీసుకొచ్చినారా నిమజ్జనం? నా మన్మరాలని తీసుకొచ్చిన నేను. అట్లా అంట, ఇక్కడనే ఉంటాం, కాచిగూడలు ఉంటాం అన్నారు. మరి అంటే ఎవ్రీ ఇయర్ గణపతి నిమజ్జనం ఎంతో గ్రాండ్ గా చేస్తారు. ఈ ఇయర్ ఇంకా చాలా ఉన్నాయి. ఇస్తాం. మీరు చెప్పండి. చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ కన్నా ఇంకా ఈ ఇయర్ బాగా మంచిగా ఉంది. మళ్ళా ప్లేస్ బాగుంది ఇది తిరగడానికి. ఎప్పుడైనా బాగా ఇరుకు అలా ఉండేది, ఇప్పుడు బాగా గవర్నమెంట్ బాగా ఫెసిలిటీ మంచిగా పెట్టింది. ఇక్కడ ఇన్ని విగ్రహాలు ఒకే చోట నిమజ్జనం చేయడం జరగదు, ఉండదు, కానీ మంచిగా ఉంది, బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు చెప్పండి.
బాగానే పిల్లలని తీసుకొని వస్తున్నాయి కదా, మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా మమ్మీ వాళ్ళతో వచ్చారా? వచ్చింది ఎలా అనిపిస్తుంది ఇంత మందిని ఒకే చోట నిమజ్జనం చూడడం? చాలా బాగా అనిపిస్తుంది. రెగ్యులర్ ఇప్పుడే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం వస్తున్నాం. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అంటే కాదు, వస్తుంటాం రెగ్యులర్. రావడం కొంచెం దగ్గరలా అట్లా అని. చాలా యాక్టివ్ అందరిని చూపించాలని తీసుకొచ్చారు పట్టుబట్టి. బిడ్డ పిల్లలు సరదాగా అమ్మమ్మ చూపించాలి కదా, అట్లా అన్నట్టు. మా అమ్మమ్మ ఇది చూపించింది నాకు, అప్పుడు అది చూపించింది. సరదాగా మా అమ్మమ్మ అది కొని ఇచ్చేది, ఇది కొని ఇచ్చేది, అట్లా సరదా ఉంటది కదా. అందుకే బిడ్డ పిల్లల్ని నాకు ఓపుకున్నంత సేపు దింపుదామని కోరిక, అట్లా అని. థ్యాంక్ యూ అమ్మా. వచ్చినారు కదా అందరూ ఫ్యామిలీతో వచ్చినారు, అందరినీ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. హర్షవర్ధన్. ఎలా అనిపిస్తుంది బ్రో మన ఖైరతాబాద్ వినాయకుడు? చాలా బాగుంది. ప్రతిసారి ఇక్కడికి వస్తాం మేము. అప్పటికన్నా ఇప్పుడు చాలా డెవలప్ అయింది ఇక్కడ. మళ్ళీ ఎక్కువ చూడడానికి కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి. మళ్ళా ఎక్కువ తిరగడానికి కూడా ప్లేస్ ఉంది. చాలా బాగుంది. ట్యాంక్ బండ్ అంతా కొత్తగా పడుతుందా? ఎప్పుడు చూడలేను అన్నట్టు కనిపిస్తుంది. అలా 7th క్లాస్. ప్రతిసారి వస్తూనే ఉంటావా? వస్తూనే ఉంటా. తీసుకొస్తారు నిన్న ఇక్కడికి? ఎక్కువ అమ్మమ్మ వాళ్ళు, డాడీ వాళ్ళు అట్లా వస్తాను. అమ్మమ్మ బాగా తీసుకొస్తుంది అనమాట, అన్ని చూపిస్తుంది అమ్మమ్మ. ఏమేమి చూసారు మరి ఇప్పటికి? ఎక్కువ మట్టికి ఇది ఇక్కడ పార్క్స్ కి వెళ్ళాము, అలా అన్ని తిరిగేసి వచ్చాము. ఇక్కడ సెక్రటరియేట్ అవన్నీ చూసేసి వచ్చాము. సో ప్రస్తుతం చూస్తున్నాం కదా వినాయకుడు నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చినారు. అసలు ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది అయితే మీకు క్లియర్ గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ వినాయకుడిని తీసుకొచ్చి మొత్తము ఈ క్రేన్ లింక్ ఉంది కదా, ఈ క్రేన్ ఉంది కదా, సో ఇక్కడ ఈ క్రేన్ ఉంది. ఆ బేస్ మీద అయితే వినాయకుడిని పెట్టేసి ఇంకా అక్కడి నుంచి అయితే దాన్ని తీసుకెళ్లి నిమజ్జనం అయితే చేయడం జరుగుతుంది. సో మీరు క్లియర్ గా చూడొచ్చు, ఆ నిమజ్జనం కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. సో ఇది అందరూ వాళ్ళ వినాయకుల్ని తీసుకురావడము, ఈ క్రేన్ మీద పెట్టి క్రేన్ చేసుకోవడము, దానికి తగినంత వాళ్ళు అడిగి తీసుకొని అయితే నిమజ్జనం చేసి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో ఇది పరిస్థితి. ఇక్కడ చాలా మంది వచ్చినారు. సో అందరూ నిమజ్జనం చేసి వాళ్ళ చూస్తున్నారు కదా, సో వాళ్ళ గణేష్ ని ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని పూజ కంప్లీట్ చేసుకొని వాళ్ళైతే నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో నమస్కారం అన్న. చెప్పండి, ఎలా అనిపిస్తుంది నిమజ్జనానికి వచ్చినారు కదా? లైఫ్ చాలా చాలా మంచిది, సూపర్. ఇప్పుడు లైఫ్ లో చూడలేదు, ఫస్ట్ టైం వచ్చాము. చాలా 15 years నుంచి హైదరాబాద్ ఉన్నాం కానీ ఇప్పటివరకు రాలేదు ట్యాంక్ బండ్.
ఫ్యామిలీతో పాపం పిల్లలతో పాటు వచ్చాము. సూపర్ నైస్. యాక్చువల్లీ ఫేమస్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంటే అసలు నిమజ్జనం రోజు మీకు ఖాళీ ఉండదు. ఖాళీ ఉండదు. ప్లస్ ఏంటంటే 15 years నుంచి హైదరాబాద్ ఉన్నాం కానీ ఫస్ట్ టైం ట్యాంక్ బండ్ లైవ్ లో. కానీ లైవ్ లో ఖైరతాబాద్ ఓన్లీ లైవ్ లో టీవీలో చూడడమే అంతే. కానీ లైవ్ లో ఇప్పటి వరకు ఇయర్స్ నుంచి ఉండి మీకు ఇంతవరకు చూడలేదా? కానీ ప్రతి కోల్డ్ బట్టి మొత్తం పబ్లిసిటీ కనిపి లైవ్ లో హైదరాబాద్ గణపతి ఓన్లీ టీవీలో చూడడం. ఈసారి మీరు రియల్ గా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.